హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు చూడండి, ఇది ఒక చిన్న క్లిప్ అయితే ఉంది నా చేతిలో. చూడ్డానికి అయితే ఇంకా భలేగా ఉంది కదా, నాకైతే ఇంకా బాగా అనిపించేసింది. ఇది నేను కొనలేదండి, ఇలాంటివి కొనను అసలు. ఇది మా పాప బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో గిఫ్ట్గా ఇచ్చారంట. ఇదైతే ఇంకా తలలో పెట్టుకునే కన్నా నాకు శారీకి బాగుంటుంది అనేసి అనిపించేసింది. శారీకి ఎలా బాగుంటుంది అక్క అనేసి అనుకోవద్దు, ఎందుకంటే దీనికి పిన్ను లేదు, ఏం లేదు. శారీకి పెట్టుకోవాలంటే ఇబ్బందే కదా అనే ఆలోచన అయితే ఇంకా మీకు రావచ్చు. ఇంకొకటి కవర్ టైప్లో ఉంది కదా, మనకు జుట్టుకైనా కానీ ఇలా పైకి పెట్టడానికి అయితే ఇంకా రాదు సామాన్యంగా అనేది. ఇలా పైకి ఇలా పెట్టేసామంటే జారిపోతుంది, ఎందుకంటే ఇది బరువు కూడా ఎక్కువగా ఉంది. కానీ డిజైన్ అయితే ఇంకా చాలా బాగుందండి. ఎప్పుడు మనము బయట ఇలాగ పిన్ను పెట్టేసుకుని వేసుకుంటూ ఉంటాం, లేదా ఇలా వదిలేసుకుని వేసుకుంటూ ఉంటాం. కానీ నేనైతే వదిలేసుకుని ఎప్పుడు వేసుకోలేండి. ఇంకా దానికి ఇలాగ మనము కుచ్చులు పెట్టుకోకుండా ఇది పిన్ను ఉంటుంది కదండి, ఇక్కడ చూడండి, ఇలా అయితే ఇంకా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా ట్రై చేశాను. చూడండి, ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఒక పిన్ను ఇక్కడ పెట్టామంటే సరిపోతుంది. ఇది చాలా బాగుంటుంది అనేసి అనిపించేసింది. చూడండి, మనకు కూడా ఇక్కడ ఏమీ కానీ ఏది లేకుండా అనేది నీట్గా అనేది ఇలా ఉంది. ఇదే పిన్నును ఇక్కడ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. జారిపోతూ ఉంది, టైట్గా ఎక్కువగా ఉంది, అందుకు జారుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఇంకా వస్తుంది. ఇది కుచ్చుల టైప్లో మాదిరి ఇలా కుచ్చు వచ్చేటట్టుగానే పెట్టుకున్నారంటే సరిపోతుంది. నేను ఏమైందంటే ఇంకా మామూలుగా అయితే ఇంకా మడత పెట్టేసుకున్నా కదా, అలాగనే పెడుతూ ఉన్నాను. అంటే చున్నీ వేరే చున్నీకి పెట్టుకొని వేసుకున్నామంటే నీట్గా అనేది కనిపిస్తుందండి. ఇదే అనేది ఇంకా ఇక్కడ కానీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇక్కడ పైన పెట్టేసుకున్నామంటే ఇక్కడ అనేది బాగా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. లేదా ఇది అయితే ఇంకా చీరలకి అయితే ఇంకా పిన్ను పెట్టుకుని ఇంకా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను ఇది అనేది లంగా ఓని కదండి, ఇలా అనేది చెక్కున్నాము ఇక్కడ లంగాకి అనేది. దీనికి అనేది ఇలా చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మడతలు ఉన్నాయి కదండి, మడతలు అనేది మనం ఇలాగే పెట్టేసుకుంటే నడుము కనిపిస్తూ ఉంటుంది. నడుము కనిపించకుండా ఉండాలంటే ఈ మడతలు అనేది పిన్ లోపలికి అనేది వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ప్రెస్ చేసామంటే ఇలా అనేది వస్తుంది. చీరకైనా ఇంతే అండి, పిన్ను ఫస్ట్ పిన్స్ పెట్టేసి దానిపైన అనేది ఇలా అనేది అయితే ఇంకా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, నాకైతే భలే అనిపించింది. ఇలా అనేది మనం చాలా రకాలుగా అనేది పెట్టేసుకోవచ్చు. ఇక లేదు అంటే ఇక్కడ కూడా వద్దనిపిస్తున్నప్పుడు మనం ఇదే దాన్ని జుట్టుకు అనేది కూడా పెట్టేసుకోవచ్చు. జుట్టుకి ఇలా పెడితే కనుక జారిపోతుంది అనేసి అన్నాను కదండి, జుట్టుకి ఇలా పెడితే జారిపోతుంది అన్నాను కదండి. దానికి లిబ్ ఉంటుంది కదండి ఇంట్లో, దాన్ని అనేది ముందు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పిన్ను అనేది ఇలా లిబ్బుకు అనేది పెట్టేసుకోవాలండి. అప్పుడు అనేది జారిపోకుండా అనేది అయితే ఉంటుంది. జుట్టు నుంచి ఇలాగా జారిపోకుండా ఉంటుంది. లిబ్బు పెట్టుకున్న తర్వాత లిబ్బుకు ఈ పిన్ను అనేది పెట్టేసినామండి కదా, ఇలా అనేది కూడా జుట్టుకు అనేది బాగుంటుంది. చూడండి, ఇలా అనేది కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక దాంతో ఎన్ని రకాలుగా అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఇలాగా నీట్గా ఉంటుంది. నాకు చీరకు అనేది ఇంకా బాగా అనిపించేసింది. ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈరోజు మా ఇంటికి ఒక పార్సల్ అయితే వచ్చిందండి. ఆ పార్సల్ కూడా ఓపెన్ చేద్దాము. ఇంకా పార్సల్ అయితే ఇంకా ఇది వచ్చేసిందండి. నా కోసం అయితే కాదులేండి, మా ఆయన షర్టు పెట్టుకున్నాడంట. ఇంతకుముందు ఒక షర్టు పెట్టేసుకున్నాడండి వైట్ కలర్ది. అదేమైంది అంటే ఇంకా షర్ట్ అనేది చేతులు ఒక కలర్ వచ్చేసి ఇక్కడ బాడీకి అనేది ఒక కలర్ వచ్చేసింది. అసలు ఏం బాగోలేదు. అంటే క్రీమ్ కలర్ ఉంటుంది కదండి, అది చేతులకు వచ్చేసింది. వైట్ కలర్ మొత్తం అనేది మామూలుగా అయితే ఇంకా వచ్చేసింది, బాడీకి అనేది వచ్చేసింది. షర్ట్ అసలు వేసుకుంటే అస్సలు బాగాలేదు. సామాన్యంగా మేము కొంచెం అటు ఇటు అయినా కూడా పార్సల్ అనేది ఎనికి అయితే పంపించమండి. ఆ షర్ట్ అలా వచ్చేకల్లా అసలు మా ఆయనకు అసలు
ఏం బాగా అనిపించాక పంపించేశాడు వెనక్కి. డబ్బులు వాళ్ళైతే రిటర్న్ వెనకమంటే కొట్టేశారు. రిటర్న్ అయితే వచ్చేసింది డబ్బులు కూడా. ఇంకా మళ్ళీ వైట్ కలర్ షర్టే పెట్టేసుకున్నాను అనేసి అది చెప్పాడు. ఇంకా ఇది షర్ట్ అయితే ఫ్రెండ్స్, ఇది ఎట్లా ఉంటుందో ఏమో, దీన్ని తీయడానికి లేనప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడం బాగానే ఉంటుంది, కానీ బయటకు పోయి అన్నీ కరెక్ట్గా వచ్చిందంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లేదు అన్నట్టుగా తేడాగా వచ్చిందంటే కనుక అస్సలు బాగోదు. ఇదేందో ఆడపిల్ల టాప్ ఉన్నట్టుంది, మా ఆయనకి ఎట్ట నచ్చిందో ఏమో. ఏందో స్మెల్ వస్తూ ఉంది. చూడ్డానికి అయితే భలే ఉంది ఫ్రెండ్స్. నాకైతే లేడీస్ టాప్ ఉన్నట్టే ఉంది. మా ఆయన మాటలు ఇన్నాళ్ళంటే తిట్టి పెడతాడు బాగా. షర్ట్ అయితే బాగానే వచ్చేసింది. ఈ బటన్స్ ఉన్నాయి ప్రతిసారి అనేది కొంచెం కలర్ అంటున్నట్టు అనిపిస్తూ ఉంది. బ్లాక్ బటన్స్ వచ్చాయి, ఏమన్నా మడతలు అలాగా అయ్యాయో ఏమో. కానీ మా ఆయనకు ఇలా వైట్ షర్ట్ మీద బ్లాక్ కలర్ బటన్స్ ఉంటే బాగా ఇష్టము. బ్లాక్ షర్ట్ ఉంటుంది కదండి, దాని మీద వైట్ కలర్ బటన్స్ వచ్చినా కూడా బాగా ఇష్టము. మా ఆయన నన్ను ఎప్పుడు షర్ట్ కొన్నా బ్లాక్ది కొనమన్నాడంటే, వైట్ కలర్ బటన్స్ వచ్చినట్టు ఏమన్నంటే కొను అనేసి అంటాడు. అట్లా ఇది బటన్స్ వచ్చాయి, నాకు ఆ విషయం అయితే గుర్తుకొచ్చిందండి. ఇది షర్ట్ అయితే ఇంకా ఇలా అయితే వచ్చేసింది. బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇదైతే అంతా రబ్బర్ టైప్ ఉన్నట్టు అయితే ఉంది. స్మెల్ కూడా కంపు వస్తూ ఉంది, ఎంత మందిది వాసన వస్తూ ఉంది. నాకైతే ఏం అర్థం కాలేదు. నేను చెప్పాను షర్ట్ క్లాత్ తెచ్చేసి షర్ట్ కుడతలే అంటే, ఏం వద్దులే నువ్వేదో ఒక తేడా అనేది చేసేస్తావు, షర్ట్ షర్ట్ని తెచ్చినావంటే కనుక అంటే ఏదో ఒకటి దాన్ని లూజో టైటో ఇంకేదో ఒకటి చేసేస్తాను అనేసి అయితే కనుక మా ఆయన అన్నాడు. ఇంకా అందుకే నీ ఇష్టం కొనుక్కొచ్చుకోపో అనేసి అయితే చెప్పాను. అందుకు ఈ షర్ట్ అయితే పెట్టుకున్నాడు. ఏం చేస్తామండి. ఏమో ఫ్రెండ్స్, నాకు తెలిసినది లక్కర్ గురించి అయితే చెప్పినాను. మీరు తక్కువ అయితే ఇంకా ఏమనుకోకండి. అంటే దీన్ని కూడా వీడియో తీయాలనక్క ఏందక్క అన్నట్టుగా కొంతమంది అయితే ఇంకా మాట్లాడతారు. అంటే కొంతమంది అంటుంటారు కదా, అందుకు చెప్తున్నాను. ఇలాంటివి అంటే ఏం కొత్తగా వచ్చినా కూడా అవి మనం కొంటూనే ఉంటామండి. పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ కొత్తగా వచ్చిందంటే చాలు బాగుంటుంది కదా అని 2 రోజులు పెట్టుకుంటాం, పక్కన పడేస్తుంటాము. కానీ ఇలాంటివి ఉన్నాయంటే కనుక పక్కన పడేయకుండా ఇలా ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది, మనకు ఎప్పుడైనా ఒకసారి కొత్తగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. ఇలా లంగా ఓణీలకు కానీ పిల్లల డ్రెస్సులకు కానీ లేదా మన చీరలకైనా కూడా ఇలా పెట్టుకోవచ్చు. అందుకోసమే ఉంటాయి కదా, అందరికీ ఉపయోగపడుతుంది అనేసి అయితే మాత్రమే చెప్పాను. అలాగే ఈ షర్టు బాగుందో లేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.